ప్రతి సమయంలో మనం చేసుకోవాలి. నువ్వు ఎక్కడున్నా చేసుకోవాలి. నీకు నీవుగా పరిశీలన, నిన్ను నీవు పరీక్షించుకోవాలి. దేవా, నీకు ఆయాసకరమైనటువంటి మార్గము నా యందు ఉన్నదేమో, నా యందు ఉన్నదేమో నాయనా, పరిశీలన చేసుకోవాలి. పరిశీలన చేసుకోవాలి. దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం జీవించాలంటే పరిశీలన చేసుకోవటమే ప్రాముఖ్యమైనది. పరీక్షించుకోవటము దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం చేస్తుందండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. థాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ పరిశీలన చేసుకుందామా? మన యొక్క జీవితాన్ని, హృదయాన్ని పరిశీలన చేసుకుందామా? రక్షించబడిన నాటి నుండి పరిస్థితి ఎలాగుందో పరిశీలన చేసుకుందామా? ఒకవేళ ఏదైనా ఒడుదుడుకులు నీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు నీకు తెలియచేస్తా ఉంటే ఇప్పుడే వాటిని ఒప్పుకొని విడిచిపెట్టు, కనికరాన్ని పొందుతా. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరాన్ని పొందుతాడని లేఖనాలు చెప్తా ఉన్నాయి. దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవించడానికి నువ్వు ప్రయాసపడు. దేవునితో సహవాసము చేయి. ఆయన యొక్క పరిపూర్ణతలోనికి రావాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఓ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా. థాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Oh Jesus. Oh Jesus. Hallelujah, hallelujah. యేసయ్యా, మీకు ఆయాసకరమైన మార్గములు మయందున్నవేమో, వాటిని తీసివేయండి. నీ చిత్తమే మా జీవితంలో జరగాలయ్యా. నీ ఉద్దేశాలు మాత్రమే మా జీవితాల్లో నెరవేర్చబడాలి, మా పరిచర్యల్లో నెరవేర్చబడాలి, మా కుటుంబాల్లో నెరవేర్చబడాలయ్యా. థ్యాంక్ యూ జీసస్. నా ప్రియుడా యేసునాదా, నీకే స్తోత్రములు. నా ప్రియుడా యేసునాదా, నీకే స్తోత్రములు. నీవే నా ప్రాణం, నీవే నా జీవం, నీవే నా సర్వం, నీవే నా ఆశ్రయము. నీవే నా ప్రాణం, నీవే నా జీవం, నీవే నా సర్వం, నీవే నా ఆశ్రయము. నా ప్రియుడా యేసునాదా, నీకే స్తోత్రములు. ఏ మంచి లేదయ్యా నన్ను ప్రేమించుటకు, ఏమిచ్చి నీ రుణము తీర్చెదనయ్యా. ఏమీ లేని దరిద్రుడను, నిరుపేదను నేను, ఏమి ఊగలను, నిన్నే స్తుతింతునయ్యా. నీ పరిచర్య
చేసేదనయ్యా. ప్రధాన పాపిని పశుప్రాయుడను పందివలే దొర్లినాను, దుఃఖవలే తిరిగినాను. అయినా ప్రేమించావు, పాపాలు క్షమించావు, కుమారుడా అన్నావు. పరిచర్య చేయమన్నావు, నా కుమారుడా అన్నావు. పరిచర్య చేయమన్నావు. బ్రతుకలేనయ్యా నీవు లేక క్షణమైన, బ్రతికించుము నీదు కృపలో, బలపరచుము నీ సేవలో. నా ప్రియుడా యేసునాదా, నీకే స్తోత్రములు. నా ప్రియుడా యేసునాదా, నీకే స్తోత్రములు. అయినా మీ పాద సన్నిధికి వచ్చి మిమ్మల్ని అడిగితే క్షమించే దేవుడవయ్యా. ఎంత ఘోర పాపాత్ములనైనా క్షమించే దేవుడవు తండ్రి. పలుమార్లు మా జీవితాలను క్షమిస్తూ వస్తున్న దేవుడవు నాయనా. యోగ్యత లేని మా జీవితాలకు శక్తివంతమైనటువంటి పరిచర్యను అప్పచెప్పావు నాయనా. మా జీవితాలను నమ్మావు తండ్రి. మమ్మలను మీరు నమ్మారయ్యా. దేవదూతులకు లేనిటువంటి సేవను, పరిచర్యను మీరు మాకు ఇచ్చారు నాయన. అయ్యా, మేము మీ హృదయానుసారులుగా ఉండాలయ్యా. మేము నీ హృదయానుసారులుగా ఉండాలయ్యా. దావీదు వలె సరి చేసుకునేటువంటి మనస్సు మాకు కావాలి. నీ చిత్తమే నెరవేర్చు వారిగా మమ్మలను మీరు ఉంచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అలాగుననే మనము మోకరించి ఉందాం. సమస్త మానవాళి పాప విమోచన కొరకై పరలోకములో నుండి శరీరమును ధరించుకొని దిగివచ్చిన దేవుని యొక్క వాక్కు యేసు క్రీస్తుగా పిలువబడి మనము పొందవలసినటువంటి శిక్షను, మనము పొందవలసినటువంటి అవమానమును, మనము పొందవలసినటువంటి మరణమును, శాపగ్రస్తమైన సిలువ మరణాన్ని మనందరికి బదులుగా ఆ యేసుక్రీస్తు వారు ఒక్కసారి బలి అర్పణగా చేయబడ్డారు. క్రీస్తును నమ్మిన మనమందరము కూడా ఆయన శిలువ యాగాన్ని జ్ఞాపకము చేసుకోవలసిన అవసరత ఉన్నది. ఆయన మన కొరకు ఎంతగా శ్రమపడ్డాడు, ఆయన మన కొరకు ఏ విధముగా మరణపు ములను విరిచాడు, ఆయన ఏ విధంగా సమాధిని గెలిచి తిరిగి లేచాడు, ఆయన మరలా ఏ విధంగా మన కొరకు రాబోచి ఉన్నాడు, వీటన్నిటిని మనము మనన చేసుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి. Thank you, Jesus. Hallelujah, 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 hallelujah. ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువకు తాను అప్పగింపబడబోవచ్చు ఉన్నటువంటి రాత్రి ఆయన ఒక పాత్రను ఎత్తుకొని
ఈ పాత్ర క్రొత్త నిబంధన వలనైనటువంటి నా యొక్క శరీరం, అనేకుల కొరకు అర్పిస్తున్నటువంటి నా శరీరం. కావున నన్ను జ్ఞాపకము చేసుకొనున్నప్పుడల్లా ఈ పాత్రలో మీరు పాల్గొనాలని చెప్పాడు. శరీరమునకు సూచనగా ఉన్నటువంటి ఆయన యొక్క రొట్టె, ఆ యొక్క రొట్టె వారందరికీ అందించి, ఇదిగో అందరి కొరకు నేను చిందిస్తూ ఉన్నటువంటి రక్తము, దీనిని జ్ఞాపకము చేసుకొనున్నప్పుడల్లా, దీనిని పానము చేయునప్పుడల్లా నా యొక్క రక్తాన్ని మీరు జ్ఞాపకము చేసుకోవాలి. ఈ పాత్రలో పాల్గొన్నప్పుడల్లా కూడా నా శరీరమును నా రక్తమును మీరు జ్ఞాపకము చేసుకోవాలి అని చెప్పాడు. ప్రియులారా, యేసుక్రీస్తు వారి యొక్క శరీరము పరిశుద్ధమైనటువంటిది. ఆయన మంచి సౌందర్యము కలిగిన వాడు, 10,000 మందిలో సహితము గుర్తింపగలిగిన వాడు. నాలో పాపమున్నదని మీలో ఎవరు రూపింపగలడని సవాలు చేసిన పరిశుద్ధుడు. అలాంటి పరిశుద్ధమైన శరీరం నీ కొరకు నా కొరకు నీవు నేను పొందవలసిన శిక్షకు బదులుగా కల్వరి శిలువలో ఆ శరీరాన్ని అర్పించాడు. యవ్వన రక్తాన్ని, పరిశుద్ధ రక్తాన్ని ఆఖరి బట్టు వరకు నీ కొరకు నా కొరకు ఆయన కాచాడు. ఆయన పొందిన దెబ్బల వలన మనకు స్వస్థతయు, ఆయన కాచిన రక్తధారల వలన పాప విమోచనయు మనకు కలిగి ఉన్నది. అందువలననే ఆయన శరీరమును ఆయన రక్తమును మనము భుజించి పానము చేయాలి. ఆ త్యాగాన్ని జ్ఞాపకము చేసుకుంటూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులను చెల్లించాలి. వాటి సమయములో దేవుడు మనం తీసుకుని వచ్చి ఉండగా ఇటు పాత్రలో యోగ్యమైన రీతిలో మనలను మనం పరిశీలన చేసుకుని పాలి పంపులు పొందుదాం. ప్రభువైన యేసు తను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీరు కోరికైన నా శరీరమును జ్ఞాపకము చేసుకున్నట్టుగా దీన్ని చేయుడని చెప్పినాం. ఆయన శరీరము అనేటువంటి పాత్ర కొరకై మనము స్తుతియాగాన్ని అర్పిద్దాం. ఎవరైనా ఒక్కరు స్తుతియాగాన్ని అర్పించండి ఆయన యొక్క శరీరము కొరకై.